మనం పరోటా తయారు చేసుకోవడం కోసం మొట్టమొదటిసారిగా గుడ్డు, కేజీ పిండి, మైదా, ఒక గుడ్డు, తగినంత ఉప్పు, తగినంత ఆయిల్, కలపడానికి మంచినీళ్ళు. ఇంక ఇవే పరోటా తయారు చేయడానికి కావాల్సిన వస్తువులు. మనం పిండి కలుపుకున్నాము. ఇలా గిన్నె తీసుకొని కానీ మా అక్క బావ నాన్నమ్మ అహల్య విషయంలో నెగిటివ్ గా ఉంటారు. అహల్య వెళ్ళిపోవడం వాళ్ళకి హ్యాపీగా ఉంది. పరోటా తయారీ విధానానికి మొట్టమొదటిగా ఒక కేజీ మైదాపిండి, ఈరోజు ఒక కేజీ మైదాపిండితో మీకు చూపిస్తున్నాను అండి. అలాగే ఒక గుడ్డు, కేజీకి ఒక గుడ్డు వేయాలి. అలాగే నీళ్ళు తగినన్ని కలుపుకోవడానికి, కొద్దిగా నూనె, కావాల్సినంత ఉప్పు. ఇంతేనండి పరోటాకి కలపాల్సిన వస్తువులన్నీ ఇవే. మొదట మనం పిండి కలుపుకున్నాం. ఇలా వెల్లుల్లిపాటు కూడా గిన్నె తెచ్చుకొని మనం తెచ్చుకున్న కేజీ మైదా పిండి దీంట్లో వేసేసుకున్నాము. కేజీ మైదా పిండి దీంట్లో వేసుకున్నాము. దాంట్లో తగినన్ని నీళ్ళు పోసుకున్నాం. పిండి జారు కూడా కానీ లేదంటే గట్టిగా కానీ కలపకూడదని, మీడియం మృదువుగా ఉన్నట్లు కలుపుకోవాలి అన్నమాట. తగినంత ఉప్పు, కొద్దిగా ఆయిల్, కొంచెం ఆయిల్, ఒక కోడిగుడ్డు తింటారు. కోడిగుడ్డు కంపల్సరీగా వేయాల్సిందేనండి. కోడిగుడ్డు వేయడం వల్ల పరోటా మొత్తం మృదువుగా పొరలుగా వస్తూ ఉంటారు కాబట్టి పరోటాలో గుడ్డు గ్యారంటీగా వేయాల్సిందే. ఇప్పుడు వీటిని బాగా కలుపుకున్నాం. పరోటా తయారీ విధానం. పిండి కలుపుకుంటున్నాం. ఒక కేజీ పిండి ఈరోజు మంచిగా ఉప్పు వేయబోతున్నాం. నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. చూడండి ఈ మాదిరి. పిండి 10 నిమిషాల తర్వాత బాగా ఇట్లా నానిన పిండి కొంచెం ఇట్లా మసాజ్ చేసుకొని మనం ఇప్పుడు ఒక్కొక్కటి ఇట్లా ఉండలుగా చేసుకోవాలి. మనకి ఈ సైజులో చేసుకోండి. ఈ సైజులో చేసుకోవాలి. ఈ సైజులో మనకు దాదాపు ఒక 20 పరోటాల దాకా వస్తాయి. ఈ విధంగా అంటే నాకు అలవాటు ఉంది కాబట్టి స్పీడ్ కట్ చేస్తుంటున్నాను. మీరు నిదానంగానే చేసుకోండి, ఏం టెన్షన్ లేదు. ఇలాగా అన్నీ ఒకటే సైజు. మాకు హోటల్లో డైలీ చేస్తుంటాం కాబట్టి ఇలా మేము స్పీడ్గా చేస్తాము. మీరు మెల్లంగా కానీ చేసుకోండి, నిదానంగా మీకు వచ్చిన రీతిలో మీరు చేసుకోండి. ఉంటలు ఈ సైజులో, పూరి గుంట కన్నా కొంచెం పెద్ద సైజు. ఇలా మనకు దాదాపు 20 ఉంటలు వస్తాయి. 20 ఉండాలంటే 20 పరోటాలు, 20 పీసులు. ఇలా మొత్తం ఇలాగన్నీ చేసేసుకోండి. నేను స్పీడ్ చేస్తున్నాను. దాదాపు ఒక 20 పీసుల దాకా వస్తాయి. మామూలుగా కేజీకి ఈ
ఇంకా కొంచెం సన్నగా వస్తాయి. నేను 1/2 కిలో ఎక్కువ కలిపినాను, ఎందుకంటే కొద్దిగా ఆర్డర్ ఉన్నాయి, వాళ్ళకి కొంచెం మందం ఉండాలి జస్ట్ అని చెప్తే 1/2 కిలో యాడ్ చేసుకున్నాం. మన ఇంట్లో అవసరం లేదు మనకు, అతలాగానే ఉండొచ్చు. చూద్దాం ఎన్ని పీసులు అయినావో. ఏమైనా తక్కువ ఎక్కువ వస్తాయో కలుపుకోవడంలో అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10 ఇంకా ఎక్కువ వచ్చినాయి. ఇట్లా నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనకు రింగులకు గోధుమ పిండి కావాలండి. ఇది గోధుమ పిండి, తగినంత ఆయిల్, మనం ఆయిల్ కొంచెం తగినంత ఎంత కావాలంటే వాడుకోవచ్చు. మెయిన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, చూపిస్తాను చూడండి. ఇలా ఉంట తీసుకొని ఇలాగ పొడుగా ఇద్దరు ఇలాగ తక్కి ఇలాగ కొట్టాలి. ఇలా మధ్యలో ఆయిల్ పూసి ఇలా మధ్యలో పిండి వేయాలి. తర్వాత ఆయిల్ ఉంచుకున్నప్పుడు లాగి ఇలా తిప్పాలి. ఇలా తిప్పుకుంటూ పోతే మనకు పరోటా రెడీ అయిపోతుంది. ఓకేనా? అయితే పరోటా చేయడం ఇంత ఈజీనా అని చెప్పి నేను ఫాస్ట్ కొట్టేసిన బ్రదర్ అని చెప్పవచ్చు మీరు. కాబట్టి మా చూసే వ్యూవర్స్ అందరి కోసం ఇప్పుడు అంటే సులువుగా నేర్పించబోతున్నాం. మీరు మాలక స్పీడ్ కొట్టలేకపోవచ్చు, కాకపోతే మీరు ఇలా మీ చెక్క తీసుకొని మీరు ఎంత పెద్దగా తిక్కగలిగితే చాలు. తర్వాత ఇలా ఆయిల్ తీసుకొని ఇలా ఆయిల్ పూయాలి. తర్వాత పిండి తీసుకొని ఇలా పూయాలి. బాగా చూడండి, ఇది ఇలా పట్టుకొని ఇలాగా అనాలి. ఇలాగా తర్వాత దీన్ని ఇట్లా పట్టుకొని ఇలా రౌండ్ చేసుకుంటూ వాడమే. రౌండ్ ఇట్లా రౌండ్ ఇలా. మరోసారి చూపిస్తాను. ఇలా ఉంట తీసుకొని మనకి ఎంత పెద్దగా సాగేంత కావాల్సినంత సాగేది, ఎంత కావాలంటే అంత పెద్దగా ఇలాగ నూనె తీసుకొని ఇలా పోసినాను. ఇలా పిండి రాసినాను. తర్వాత ఇలా పట్టుకొని ఇలాగలాగి ఇట్లా అంతే అంతే ఇంతే పరోటా. ఇలా తగ్గినవన్నీ కూడా మేము ఫాస్ట్ కొట్టుకుంటాం. ఎట్లా అంటే మాకు హోటల్ డైలీ కొట్టే అలవాటు కాబట్టి మేము ఇలాగ కొట్టేస్తాం. మీకు రాదు కాబట్టి అలా స్లోగా చూపిస్తున్నా. ఇలా మీకు అలా కష్టం కాబట్టి మీరు మెల్లగా ఇలా చూపిస్తాను. ఇలాగా ఈ అంచు పట్టుకొని అంతే అంతే. అలా కొట్టిన తర్వాత రింగులన్నీ ఇలా పెట్టుకోవాలండి. ఇవల్ల పరోటాలను రింగులు వేసి పెట్టుకున్నాను. ఈ విధంగా రింగులు చేసుకోవాలి. మొత్తం ఒక 10-15 నిమిషాలు బాగా నానించాలి. 10-15 నిమిషాలు బాగా నానిన తర్వాత అవి మనం కాల్చుకోవడానికి రెడీ అవుతాయి. ఈ విధంగా మనం రెడీ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఈ విధంగా తిక్కి
ఇట్లా బాగా చూడండి, ఇట్లా తీసుకొని మనం రింగ్ కొట్టి పెట్టాం కదా, దాన్ని తీసుకొని ఇలాగ తిప్పి ఇలాగ పెద్దగా చేసి పెనం మీద కాల్చుకోవాలి. హాఫ్ బాయిల్ చేసుకోవాలన్నమాట. 2 సైడ్ హాఫ్ బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవాలి పెనం పైన. ఈ విధంగా అన్ని పరోటాలని ఈ విధంగా కాల్చుకోవాలి. 1 by 1 పెనం చూసుకొని వేడి లైట్ వేడిలో ఉండాలి, ఎక్కువ హీట్ ఉండకూడదు. లైట్ వేడిన ఈ విధంగా తిక్కొని 2 సైడ్ హాఫ్ బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా ఇంతే. ఇలా మనం ఎన్ని పరోటాలతో రింగులు వేసి పెట్టుకున్నామో ఆ పరోటాలన్నీ ఈ విధంగా తిక్కుకొని కాల్చుకోవడం హాఫ్ బాయిల్. ఈ పరోటాలు మనకు కనీసం 3 నుంచి 4 రోజులు నిల్వ ఉంటాయి, జాగ్రత్త పెట్టుకుంటే. అది కూడా బయట కాదు, ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక రోజంతా బయట ఉన్నా, చేసిన రోజంతా బయట ఉన్నా ఏం కాదు, కానీ మరుసటి రోజు నుంచి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 3 రోజుల నుంచి 4 రోజుల దాకా వస్తాయి. ఓకేనా? మనం తయారు చేసిన పరోటాలన్నీ కూడా ఇట్లా ఆరేసుకోవాలి గాలికి. ఇందాక తిక్కి కాల్చాం కదా పెనం పైన, అవన్నీ ఇలా గాలికి ఆరేసుకోవాలి. వెంటనే మడత పెట్టుకుంటే ఆవిరి వచ్చి ఇదైపోతాయి. ఈ విధంగా అన్నీ ఆరేసుకోవాలన్నమాట. నీట్గా ఆరేసుకోవాలి. బాగా ఆరిపోయిన తర్వాతనే మనం ఒకదాని మీద ఒకటి మడత వేసుకొని పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఒక 2 రోజులు 3 రోజుల వరకు ఉంటాయి మంచిగా పెట్టుకుంటే జాగ్రత్తగా. లేదంటే చెడిపోతాయి అన్నమాట. రెడీమేడ్ పరోటాలు కాదు ఇవి, హ్యాండ్మేడ్ పరోటాలు కాబట్టి చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. రెడీమేడ్కి హ్యాండ్మేడ్కి తేడా ఏంటంటే, రెడీమేడ్ పత్తలా ఉంటే పేపర్ల మాదిరి, మనవి మందం ఉంటాయి, స్మూత్గా ఉంటాయి. ఎందుకంటే మనం ఎగ్గేస్తాం కాబట్టి చాలా స్మూత్గా ఉంటాయి. మరి ఎందుకు ఆలస్యం, ఒక పరోటా కాల్చుకొని తిని చూద్దామా? రెడీ చేసుకున్న పరోటాని మనం ఇప్పుడు కాల్చి చూపిస్తున్నాము. ఈ విధంగా కాల్చుకోవాలి. ఈ విధంగా ఆయిల్ వేసుకోవాలి. తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినాలనుకుంటే తక్కువ వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. పరోటా కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే ఆయిల్ పీల్చుకుంటే ఉంటుంది బాగా. అది కాలాలి. బాగా కాలిన తర్వాత మీకు కొట్టి చూపిస్తాను ఎట్లా ఉంటుందో టేస్ట్. ఈ విధంగా కాల్చుకొని అయిపోయింది అనుకోకూడదు, ప్రాసెస్ ఇంకా ఉంది. పరోటా కాల్చుకొని ఎర్రగా బాగా 2 సైడ్లు బాగా కాల్చుకోవాలి. ఈ విధంగా ఎర్రగా కాలాలి బాగా. చూడండి లేయర్స్ ఎలా కనబడుతున్నాయి, రింగులు. ఇంట్లోనే పరోటా ఈజీగా చేసుకోవచ్చు మనం. ఈ విధంగా హోటల్లోకి వెళ్ళి 60 రూపాయలు పెట్టి 2 పరోటాలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్గా కేజీ పిండితో మనం ఈ విధంగా 20 పరోటాలు తయారు చేసుకోవచ్చు. కాలాలి. కాల్చుకోవాలి, శుభ్రంగా కాల్చుకోవాలి. 2 సైడ్లు బాగా ఎర్రగా కాల్చుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చేటట్లు కాల్చుకోవాలి. ఈ విధంగా గోల్డ్ కలర్ రావాలి. బెంగారు పడకూడదు, టెన్షన్ పడకూడదు, ప్రశాంతంగా చేసుకోవాలి. మన పరోటా కాలిపోయింది, ఇక రెడీ అయింది. స్టవ్ బంద్ చేసుకొని ఇప్పుడు మన పరోటా ఎట్లా కొట్టి తినాలో చూపిస్తాను. ఇలాగ మనం పరోటా 2 మినిట్స్ కాల్చి తెచ్చుకున్న తర్వాత సింపుల్గా
ఇలా 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 అంతే. ఈ విధంగా పెట్టేసి ఆ రింగ్లన్నీ ఇచ్చుకోవాలన్నమాట. ప్లేట్ తెచ్చుకొని ఆ ప్లేట్లో ఇలా పెట్టుకొని అంతే, వేడి వేడి పరోటా రెడీ. ఇలా తుంచితే స్మూత్గా వచ్చేస్తుంది. మన పీచు మిఠాయి ఎలా ఉంటుందో అలా వచ్చిపోతుంది మొత్తం. ఇది ఈ విధంగా స్మూత్గా ఉంటుంది.